బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు అమెరికా యుద్ధం ఆపుదాం, కూర్చుని మాట్లాడుకుందాం అంటుంటే మరోవైపు ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. తమపై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకున్నాకే ఏదైనా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు తమపై దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్ తాజాగా మరో సంచలనానికి తెరలేపింది. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా 2026 ఏప్రిల్ 1 నుంచి అమెరికాలోని ప్రధాన టెక్ సంస్థలు, పారిశ్రామిక కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ శక్తివంతమైన సైనిక దళం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, IBM, టెస్లా, బోయింగ్తో సహా 18 కంపెనీలు తమ హిట్ లిస్టులో ఉన్నాయని తెలిపింది. ఆయా కంపెనీలలో తమ దాడులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఇకపై ఉగ్రవాద లక్ష్యాలను రూపొందించడం, పసిగట్టడంలో అమెరికన్ ICT, AI కంపెనీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నందున ఈ ప్రధాన సంస్థలే మా చట్టబద్ధమైన లక్ష్యాలవుతాయని స్పష్టం చేసింది. ప్రాణాలు దక్కించుకోవాలంటే ఈ సంస్థల ఉద్యోగులు వెంటనే తమ కార్యాలయాలను విడిచిపెట్టాలని హెచ్చరించింది. ఇరాన్ కంటే ముందు అమెరికా ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నెల రోజులుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికాతో ఇరాన్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, లేదంటే మునుపటి కంటే తీవ్రమైన సైనిక చర్యను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇరాన్పై యుద్ధం విషయంలో అధ్యక్షుడు ట్రంప్ వైఖరి దృఢంగా ఉందని స్పష్టం చేసింది. యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. ఇరాన్ తెలివైనదేదైతే డీల్కు అంగీకరించాలి, లేదంటే ఆ దేశం మరింత తీవ్రమైన దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న ఘర్షణతో ప్రపంచం నలిగిపోతోంది. ఇప్పుడు ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్కు సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ టెక్ దిగ్గజాలను టార్గెట్ చేయబోతున్నామని ఇరాన్ ప్రకటించింది. కేవలం ఇప్పటి వరకు సైనిక దళాలకే పరిమితమైన యుద్ధం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న టెక్నాలజీ సంస్థల పేర్లను కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటన వెలువడింది. ఇప్పుడు ఇరాన్ హిట్ లిస్ట్లో యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి సంస్థలన్నీ ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసేందుకు ఈ సంస్థలు సహకరిస్తున్నాయని ఇరాన్ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇవి కేవలం వ్యాపార సంస్థలు మాత్రమే కాదని, అమెరికాకు వెన్నుదన్నుగా మారుతున్నాయని ప్రకటించింది. అందుకే ఆయా సంస్థలను టార్గెట్ చేయబోతున్నట్లు ప్రకటించి ప్రపంచ మార్కెట్ను షేక్ చేసింది. IRGC బ్రిగేడియర్ జనరల్, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ సలహాదారు జమ్షెడ్ ఇషాకి అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందాడు. దీన్ని అధికారికంగా ప్రకటించిన ఇరాన్ తమ సైనిక కమాండర్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా టెక్నాలజీ కారణంగానే జరిగిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అందుకే అమెరికాకు చెందిన టెక్నాలజీ, ఆర్థిక సంస్థలను టార్గెట్ చేసుకున్నట్లు చెబుతోంది. వాటిని దెబ్బకొట్టాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లు ప్లాన్స్ వేస్తోంది. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, మెటా, టెస్లా, అమెజాన్, బోయింగ్, ఇంటెల్, ఎన్విడియా, డెల్, HP, సిస్కో, ఒరాకిల్, IBM, పలలంటీర్, JP మోర్గాన్, జనరల్ ఎలక్ట్రిక్, స్పైర్ సొల్యూషన్స్, G42, ఆంథ్రోపిక్, OpenAI సంస్థలు తమ హిట్ లిస్ట్లో ఉన్నట్లు ఇరాన్ ఓపెన్గానే ప్రకటించింది.
ఈ సంస్థలు తమ శక్తి సామర్థ్యాలను అమెరికాకు చేరవేస్తున్నాయని తెలిపింది. ఇరాన్ తన సైబర్ దాడుల సామర్థ్యాన్ని ఇప్పటికే రుజువు చేసుకుంది. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే జరగవచ్చని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ సర్వర్లు, డేటా సెంటర్లు, సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై సైబర్ దాడులు జరిగే ఛాన్స్ లేకపోలేదని చెబుతున్నారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థకు దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసిన ఇరాన్ ఇప్పుడు తన దృష్టికి ఈ కార్పొరేట్ ఆఫీసుల వైపు మళ్లించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏదో రకంగా యుద్ధం ఆపాలని అమెరికా ప్రయత్నిస్తుంటే ఇజ్రాయెల్ సహకరించడం లేదు. ఇతర దేశాలు అమెరికాకు సపోర్ట్ చేయడం లేదు. అమెరికాలో యుద్ధం ఖర్చు పెరిగిపోవడంతో ఆ దేశంలో కూడా అలజడి మొదలైంది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఇరాన్ చూస్తోంది. అందుకే అమెరికా హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు, తిరిగి బెదిరిస్తోంది. దీంతో ట్రంప్లో అసహనం పెరిగిపోతోంది. ఇంతలో ఇరాన్ కార్పొరేట్ దిగ్గజాలను టార్గెట్ చేస్తున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్ చేస్తోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న టెన్షన్ కార్పొరేట్ సెక్టార్లో కనిపిస్తోంది. సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ నేతృత్వంలోని ఇరాన్ కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కొంచెం తెలివిగా వ్యవహరించాలని హితవు పలికారు. అమెరికా దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా బలహీనపరిచాయని, ఎంతలా అంటే ఇరాన్ సైనికులు నైతిక స్థైర్యం దెబ్బతిని సాయుధ దళాల నుంచి పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అమెరికా దాడులతో ఇరాన్ సైనిక నాయకత్వంలో ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఇక ఇరాన్ మిసైల్ దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా పూర్తి సంసిద్ధంగా ఉందని తెలిపారు. ట్రంప్ షరతులపై మాత్రమే ముగిసే ఈ యుద్ధంలో రాబోయే రోజులు నిర్ణయాత్మకంగా ఉంటాయని వెల్లడించారు. ఇరాన్లో భూతల దళాలను మోహరించే ఉద్దేశం అమెరికాకు లేదని, ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ దానిని బహిరంగంగా వెల్లడించబోమని హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. Iranian government threatened a bunch of U.S. companies today in the region, including Google, Apple. With what? What did they threaten them with? PB guns? Well, that's a They don't good have much question. left to threaten. My question for you is: is the U.S. talking What to did those they? companies? You made a set. What did they threaten them with? I don't know. Tell me, how did they threaten them? Well, all I know is that they threatened them, sir. What does that mean? Fair enough. They said something Do nasty. is the government in touch with these companies? Are you helping to backstop them? You don't even know what the threat was. What was the threat? I haven't heard it. What was the threat? I'll get back Did to they it. say they're going to blow them up? They're going to hit them. They They're said not. Iran's You know what they're not ICC going to do? attacks. They're not going to hit them with a nuclear weapon. Is this something you're concerned about, sir? No. Iran's IRGC issues a warning that they will target 18 U.S. technology companies if the U.S. continues targeted assassinations of Iranian leaders beginning on April 1st. Those companies included really? NVIDIA, Apple, Microsoft. Most of those people are dead already.